ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కన్న తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కన్న తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కెయీనానును కనెను. కెయీనానును కనిన తరువాత ఏనేషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనేషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కెయీనాను 70 ఏండ్లు బ్రతికి మహూలేలును కనెను. మహూలేలును కన్న తరువాత కెయీనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయీనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహులేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కన్న తరువాత మహులేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహులేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కన్న తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతేషెలాను కనెను. హానోకు మెతేషెలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మెతేషెల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతేషెల లెమేకును కన్న తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతేషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమేకు నోవాహును కన్న తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. May God bless you.